రామారావు గారిని కోరుకుంటున్నాను. ముందుగా మన గురుదేవులు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆత్మీయులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు అండి. నా పేరు రామారావు, మా ద్రాక్షారామం అండి. ద్రాక్షారామం అంటే దక్షిణ కాశీ అష్టదశ పీఠాల్లో 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. 12వ శక్తిపీఠం అండి. త్రిలింగాల్లో ఒకటి, పంచారామాల్లో ఒకటి. అటువంటి విశిష్టమైన క్షేత్రాన్ని పత్రిసారు మా పిరమిడ్ ఇంటి మీద పిరమిడ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత శివుడు ఏడుస్తున్నాడు రా ధ్యానం లేక, ఇదంతా క్షేత్రం ధ్యానమయం కావాలి అని అన్న తర్వాత నాగేశ్వరరావు, తాపేశ్వరం వీర్రాజు గారు వీళ్ళందరూ కూడా చేసింది ప్రాజెక్ట్ని రిజిస్టర్ చేయించి ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రిజిస్టర్ చేయించడం జరిగింది. అప్పుడు పత్రిసార్ కూడా ధ్యాన భీమఖండానికి భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని నామకరణం చేశారు. దాని విధంగా ప్రచారం జరిగేదండి. దాన్ని మళ్ళీ రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ డెమో కూడా ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇది ద్రాక్షారామం. ఇవన్నీ కూడా 108 నక్షత్రపాద శివాలయాలు. శివాలయంలో చీకటి కోణం ప్రక్కన ఉంటాయన్నమాట అండి. భీమసభ అంటారు, భీమఖండం అంటారండి. ఆ భీమఖండం కాస్త ధ్యాన భీమఖండం కావాలన్న సంకల్పంతో ఈ ధ్యాన భీమఖండంలో ప్రతి గ్రామం అంటే 108 అండి. ఒక 27 నక్షత్రాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. ఆ 108 నక్షత్రాలని నక్షత్ర ప్రకారం చేసుకెళ్తున్నామండి. ఇప్పుడు కూడా అది ధ్యాన భీమఖండం జరుగుతుంది. 48 వారాలు కంటిన్యూగా ప్రతి సోమవారం చేస్తామండి. ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఉన్న శివాలయం దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సంకల్ప ధ్యానం చేసుకోవడం, అవి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చి రావడం కాదు, ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి ధ్యానం నేర్పించడం, ప్రతి ఒక్కరికి మరలా 2 to 4 అక్కడ క్లాస్ పెట్టి చెప్పడం, సప్తాహాలు 21 రోజు 41 రోజు అలా ధ్యానం చేయించడం. అక్కడ ధ్యానాలు ఏర్పడిన తర్వాత వాళ్ళని గ్రూప్గా ఒక సొసైటీగా ఫామ్ చేయడం. ఆ గ్రామంలో వాళ్ళని ఆ సొసైటీని రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పంచాయతీ ద్వారా కానీ ఏదన్నా ఎవరైనా స్థలం ఇస్తే అక్కడ పిరమిడ్ వచ్చేలాగా ఆ సొసైటీ పేరుని రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పిరమిడ్ వస్తున్నాయండి. ఇప్పటి వరకు 8 పిరమిడ్లు వస్తాయి 108లో. అక్కడ అందరి సహకారంతో ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్ళినా కూడా నలుగురు ఎవరికి తోసింది వాళ్ళు వండుకుని వెళ్ళడం. దాంతో ఆ ప్రచారానికి మా గౌరవ అధ్యక్షులు మల్లిడి సూరారెడ్డి గారండి, ఆయనే ఆ వ్యాన్ కూడా ఇచ్చారు. ఆయన కొని ఆయన సహకారంతో ఆ వ్యాన్ మీద వెళ్తూ ప్రచారంలో ఉపయోగపడుతుంది ఎక్కడికైనా. ఆ విధంగా అక్కడ జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సొసైటీని రిజిస్టర్ చేయించి ఆ రిజిస్టర్ వచ్చిన సైట్ని దాని పేరున రిజిస్టర్ చేయించి అక్కడ పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరుగుతుంది. అద్భుతంగా జరుగుతుందండి ఇదంతా కూడా. ధన్యవాదాలు సార్.